హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇదైతే ఇంపార్టెంట్ పార్ట్ అండి. మీరు స్కిప్ చేయాలనుకుంటే మీ ఇష్టం. బట్ ఇది వింటే మీకైతే అన్ని రకాలుగా యూజ్ అవుతుందని నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే ఇది మీకు తెలియాలండి. మీలో చాలా మంది రకరకాల సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. బట్ ఇది చెప్పిన తర్వాత మీలో ఎంతో కొంతమంది జాగ్రత్తలైతే తీసుకుంటారనే నేను చెప్తున్నాను. పార్ట్‌నయితే స్కిప్ చేయొద్దు మోస్ట్‌లీ. సో, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మార్చ్ మంత్ అనేది ఇంపాక్ట్‌ఫుల్ మంత్ అని. దానికి రీజన్ ఏంటంటే, ఈ మంత్‌లో యాస్ట్రోలాజికల్‌గా చాలా చేంజెస్ వస్తున్నాయండి. ప్లానెటరీ షిఫ్ట్స్ అనేవి కొన్ని జరుగుతున్నాయి కాబట్టి, డెఫినెట్‌గా మీ లైఫ్‌లో కూడా చాలా చేంజెస్ రావడం అనేది జరుగుతుందండి. ఇదైతే మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఫస్ట్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మార్చ్ ఫస్ట్ నుంచి కూడా వీనస్ రెట్రోగ్రేడ్ జరుగుతుంది అని చెప్పి, దానివల్ల ఏమవుతుందంటే, రిలేషన్‌షిప్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయండి. ఫినాన్సెస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, రిలేషన్‌షిప్స్‌లోని ఎవరు కూడా సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని రిలేషన్‌షిప్‌లోని ఏంటంటే ఇమ్మీడియేట్‌గా డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవాలని ట్రై చేయడం కానీ, ఇలాంటివి ఏమీ చెయ్యకపోతే మంచిదండి. ఎందుకంటే, ఒక రిలేషన్‌షిప్‌లో గుడ్ జరగాలి అని మీరు కోరుకుంటున్నట్టయితే ఇది గుడ్ కంటే కూడా బ్యాడ్ జరగడానికే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే మీకెలా అనిపిస్తుందంటే, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతున్నాయి. అంటే మీరొకటనుకుంటే ఎందుకో కానీ డిఫరెంట్ వేలో జరుగుతుంది అనే ఫీలింగ్ మీకు రావడం. అంటే ఈ మంత్‌లోనేంటంటే బిగ్ బిగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఈవెన్ మీలో చాలా మంది రీయూనియన్ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళుంటారు. మీకైతే నేను క్లియర్‌గా చెప్తున్నానండి. రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేసి ఏదో కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటే డెఫినిట్‌గా అదేంటంటే రివర్స్‌లో జరగడం లాంటిది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ మీ పర్సనే వచ్చి రీయూనియన్ అన్నా సరే, మీరేంటంటే అది ట్రస్ట్ చేయడానికి లేదండి. అది కూడా ప్రాబ్లమే. ఎందుకంటే, ఈ టైంలో వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తే తర్వాత మీరు రిగ్రెట్ అవ్వచ్చు. ఈ టైంలో మీరేమైనా వాళ్ళతో కనెక్ట్ అయితే తర్వాత ఇబ్బందవ్వచ్చు. సో, ఈ మంత్ కొంచెం బ్రేక్ తీసుకుంటే మీకే మంచిది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఫినాన్సెస్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలండి. డబ్బులు ఖర్చు పెట్టిన దగ్గర, ఇచ్చిన దగ్గర, లేకపోతే ఎవరికైనా ఇచ్చింది తీసుకున్న దగ్గర మీరేంటంటే రిస్క్ తీసుకోకుండా కొత్తగా మీరేదో ప్రాబ్లమ్ తెచ్చుకోకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో, ఈ 2 కూడా ఎఫెక్ట్ అవుతాయి. జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ 12థ్ మార్చ్ ఏంటంటే, సన్ అండ్ సాటర్న్ కంజంక్ట్ అవుతున్నాయి. సో, దానివల్ల ఏమవుతుందంటే, మీ కార్మిక్ డెబ్ట్స్ అనేవి క్లియర్ చేసుకోవడం జరుగుతుందండి. అది పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగెటివ్ అయినా కూడా అవ్వచ్చు. అంటే కర్మ అనేది ప్రతిసారి ఇలానే ఉంటుందని చెప్పడానికి లేదు కదా! కాబట్టి కర్మ ఎఫెక్ట్ అనేదేంటంటే పాజిటివ్‌గా అయినా ఉంటుంది, నెగెటివ్‌గా అయినా ఉంటుంది. సో, దానివల్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ 14థ్ మార్చ్ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఆ రోజు హోలీ అండి. సో, హోలీ కదా! పాజిటివ్‌గా ఉంటుంది. కలర్స్ ఫెస్టివల్ అనుకోని మీరేంటంటే ఆహ్, ఏదో లైక్ కేర్‌లెస్‌గా అయితే ఉండొద్దండి. ఎందుకంటే, ఆ రోజే లూనార్ ఎక్లిప్స్. మీకు తెలిసే ఉంటుంది. సో, మీ ఎమోషన్స్ అనేవి మిమ్మల్ని చాలా రకాలుగా ఎఫెక్ట్ చేస్తుంటాయి. మెంటల్ స్టేట్ అనేది చాలా అన్‌స్టేబుల్‌గా ఉండడం, లేకపోతే మీరేంటంటే నెగెటివ్ ఎనర్జీని ఈజీగా పిక్ చేసుకునే టైప్ అయితే మీరేంటంటే ఎక్కువ నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకోవడం ఛాన్సెస్ ఉండడం. డార్క్ ఫోర్సెస్ క్యారీ చేస్తున్న వాళ్ళతో కానీ ఏమైనా తిరిగారనుకోండి, ఆ డార్క్ ఫోర్సెస్ కూడా మీరేంటంటే పిక్ చేసుకోవడం జరుగుతుందండి. పర్టిక్యులర్‌గా అంటే ఎలా చెప్పాలంటే, మీకొక పర్సన్ ఎవరైనా నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నారు. ఎందుకో కానీ వాళ్ళ నుంచి మీరు ఆ డార్క్ ఎనర్జీని ఫీల్ అవుతున్నారు అంటే, అలాంటి పర్సన్స్‌ని ఆ రోజు అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. లేకపోతే ఆ ఇంపాక్ట్ అనేది మీ మీద కూడా ఉంటుంది. మీ ఎమోషన్స్, మీ హార్మోన్స్ అనేవి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, హోలీ ఫెస్టివల్ కదా! సో, అంటే అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతారు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు కానీ, జనరల్‌గా అక్కడ ఏమవుతుందంటే, అందులో పాజిటివ్ ఎనర్జీ క్యారీ చేసేవాళ్ళు ఉంటారు. నెగెటివ్ ఎనర్జీ క్యారీ చేసేవాళ్ళు ఉంటారు. దానికి తోడు ఆ రోజు లూనార్ ఎక్లిప్స్ కాబట్టి, సో, డెఫినిట్‌గా అది ఎంతో కొంత మీ మీద ఇంపాక్ట్ ఉంటుందండి. పర్టిక్యులర్‌గా లూనార్ ఎక్లిప్స్ అనేది కన్యా రాశిలో వస్తున్నట్టుంది. సో, దానివల్ల అంటే కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 15థ్ మార్చ్ మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ జరుగుతుంది. సో, మీరు మాట్లాడే విధానం పర్టిక్యులర్‌గా ఎవరైతే బిజినెస్ చేస్తారో మీరు మాత్రం జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఇదేంటంటే ఒక రాశి వారికి లేకపోతే ఒక నక్షత్రం వారికి అని నేను చెప్పట్లేదు. అందరికీ కంబైన్డ్‌గా చెప్తున్నాను. అందుకే వీడియో స్టార్టింగ్‌లోనే చెప్తున్నాను. డెఫినిట్‌గా మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే విధానం కానీ, జాగ్రత్తగా ఉండకపోతే మీరే ఇబ్బంది పడతారండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తున్న వాళ్ళున్నారు. సో, మీలాంటి వాళ్ళేంటంటే అది కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చెయ్యకపోతే
ఖచ్చితంగా మీరు సఫరింగ్స్ అయితే చూస్తారు. అందుకే నేను ఇక్కడ ఒకటే చెప్తాను. బిజినెస్ చేసుకునే వాళ్ళు పర్టిక్యులర్‌గా వ్యక్తులతో కమ్యూనికేట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎఫెక్ట్ అయితే ఉంటుందండి. సో, నెక్స్ట్ 29థ్ మార్చ్ అండి. అన్నిటికంటే పవర్‌ఫుల్ డే అని చెప్పొచ్చు. మోస్ట్‌లీ సోలార్ ఎక్లిప్స్ ఆ రోజు వస్తుంది. చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. దాని ఇంపాక్ట్ అయితే మీకు తెలియనిదేం లేదు. సో, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో ఈ డేట్‌ని మాత్రం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ లూనార్ ఎక్లిప్స్ రోజు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటేంటంటే సేమ్ డే సాటర్న్ రెట్రోగేట్ జరుగుతుందండి. సాటర్న్ రెట్రోగేట్ జరిగిన తర్వాత ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా కొన్ని ఎండ్ అవుతాయండి. కొన్ని లాసెస్ కూడా వస్తాయి. మీరు ఏం చేస్తున్నారో మీకు మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాల్సుంటుంది. కొన్ని విషయాల్లో సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాల్సుంటుంది. మేమే తప్పు చేయలేదు. మా వైపు నుంచి మేము కరెక్ట్‌గా ఉన్నాం అనుకున్నా, మీ వైపు నుంచి మీరెక్కడో మిస్టేక్స్ చేసే ఉంటారు. సో, అట్‌లీస్ట్ మీకు ఎక్కడో కరెక్ట్‌గా లేదు అనిపించిందైనా సరే కరెక్ట్ చేసుకోవడానికైనా మినిమమ్ ట్రై చేయాలండి. ఎందుకంటే చాలా డిఫరెన్సెస్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. హెల్త్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం కేర్ తీసుకోవడానికి ట్రై చేయండి. కేర్‌లెస్‌గా ఉండడం, ఈవెన్ కొంతమంది ఉంటారండి. వాళ్ళు అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నా సరే, అదేం లేదులే తగ్గిపోతుందని అనుకుంటారు. సో, మీలాంటి వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను కేర్‌ఫుల్‌గా ఉండడం మంచిది. ఎందుకంటే క్లియర్ కట్‌గా కొంతమంది మాత్రం ఎఫెక్ట్ అవుతారండి. సో, అందుకే జాగ్రత్తగా అయితే ఉండాల్సిన అవసరం ఉంది. మెయిన్ ఏంటంటే ఈ మంత్‌లో చాలా జరుగుతదండి. చాలా థింగ్స్ అనేవి మెస్సీగా అనిపిస్తాయి. ఏది కూడా ఒక ఆర్డర్‌లో జరగదు. అంటే మీరు ఒకటి జరుగుతది అనుకునే లోపే ఇంకొక రకంగా చేంజ్ అయిపోవడం, ఆర్ మీరేంటంటే ఒకటి ప్లాన్ చేస్తే అది ఇంకొక వేలో ముందుకు వెళ్ళడం, ఆర్ అట్‌లీస్ట్ పెండింగ్‌లో ఉండిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయండి. ఈ మంత్ అయితే మాత్రం కొంత అన్‌ఈజీగానే ఉంటుంది. ఎవరైతే వీక్ హార్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం అంటే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమందేంటంటే ఆల్రెడీ చాలా సఫరింగ్స్ తీసుకొని, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన వాళ్ళుంటారు చూడండి. వాళ్ళకేంటంటే ఇంకిది మనకి మామూలేలే మనం ఫైట్ చేద్దాం అనే వేలో ఉంటారు. బట్ ఒకటి మాత్రం చెప్తానండి. మీ వరకు మీరు కరెక్ట్‌గా ఉండండి. మీ వరకు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే చెయ్యండి. పాజిటివ్‌గా ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌వి చాలా జరుగుతాయండి. అది గుడ్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ అయినా అవ్వచ్చు. మీ కర్మ ఫలితం బట్టి ఉంటుంది. బట్ అట్‌లీస్ట్ మీరది బిలీవ్ చేయాలంతే. న్యూ చాప్టర్స్‌కి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కొన్ని ఎండ్ అయిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ ఎండింగ్ అనేది మాత్రం ఎలా ఉంటుందంటే చాలా బోల్డ్‌గా ఉంటుందండి. మీరు అనుకున్నంత సింపుల్‌గా అయితే ఉండదు. సో, ఏది కూడా ఎక్స్‌పెక్ట్ చేసుకుంటూ మాత్రం చెయ్యొద్దు. సో, నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇఫ్ ఏమైనా ఛాన్స్ ఉంటే వీటికి రిలేటెడ్‌గా రీడింగ్స్ చేయడానికైతే మోస్ట్‌లీ ట్రై చేస్తుంటాను. సో, ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీలో చాలా మందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం ఈ నెల మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్‌కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూనివర్స్ అసలు మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? అనేదైతే చూద్దాం. సో, ఈ రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! యాస్ట్రాలాజికల్ ఈవెంట్స్ చాలా జరుగుతున్నాయి ఈ మంత్‌లో. ఐ మీన్ ప్లానెటరీ షిఫ్ట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా! సో, మేబీ కొంత యూనివర్స్ నుంచి గైడెన్స్ కానీ మీకు దొరికితే మీరు కూడా జాగ్రత్త పడతారని ఇలాంటి రీడింగ్ చేయడం అండి. మీలో కొంతమందేంటంటే జాబ్ వస్తుందా? రాదా? చెయ్యండి. లేకపోతే మేము ప్రిపేర్ అవుతున్నాం కదా! అది వర్కౌట్ అవుతుందా? లేదా? చెయ్యండి అని చెప్తుంటారు. సో, నేను పర్టిక్యులర్‌గా అలాంటి రీడింగ్స్ చేయకపోవడానికి ఒకటే రీజన్ అండి. ఒక్కొక్కళ్ళ ఎనర్జీ ఒక్కొక్కలా ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారు కదా! మీకు ఈ గైడెన్స్ అవసరం అనుకుని నేను చెప్పినప్పుడు అది పాటిస్తే ఖచ్చితంగా మీ లైఫ్‌లో కొన్ని మీరు అనుకున్నట్టుగా జరగొచ్చు. సో, ఇంకా మీకు స్పెసిఫిక్‌గా ప్రిడిక్షన్ కావాలంటే మీరు ప్రైవేట్ రీడింగ్స్‌కైతే నన్ను కన్సల్ట్ చేయండి. ఎందుకంటే మీ ఎనర్జీ ప్రకారం యాక్యురేట్‌గా మీ సిట్యుయేషన్ ఏంటి అనేది చూస్తే కానీ అలాంటివి చెప్పడం కష్టమండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఒక్కొక్కళ్ళ ఎనర్జీ ఒక్కొక్కలా ఉంటుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. అందుకే నేను స్పెసిఫిక్‌గా అంటే ఈ పర్సన్‌తోనే పెళ్లవుతుందా? ఆర్ ఈ జాబ్ వస్తుందా? ఇలాంటి రీడింగ్స్ చెయ్యట్లేదండి. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. టారో రీడింగ్ అంటేనే ఒక సిట్యుయేషన్‌కి సంబంధించి గైడెన్స్ అండ్ ఇన్‌సైట్స్ ఇవ్వడం. ప్రిడిక్షన్ ఇవ్వడం కాదు. సో,
ఆస్ట్రాలజీకి టారోకి డిఫరెన్స్ కూడా చెప్పాను. ఆస్ట్రాలజీ ఏంటంటే పర్టిక్యులర్‌గా ఈ పీరియడ్‌లో ఇది జరుగుతుంది అని చెప్తది. టారో ఏంటంటే అది జరగాలంటే మీరేం చేయాలి అనేది చెప్తుందండి. సో, అదే డిఫరెన్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్ ఉన్నాయి. సో, మీరు పుట్టిన తేదీ ప్రకారం మీరేంటంటే కార్డ్ సెట్‌ని అయితే పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టిక్యులర్ రీడింగ్ చూడాలనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు అంటే ఈ పర్టిక్యులర్ మార్చ్ మంత్‌లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కెరియర్ అండ్ ఫినాన్సెస్ రిలేటెడ్‌గా. యూనివర్స్ మీకు ఏం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఎక్కడా కూడా డౌన్ చేసుకోవద్దండి. మేబీ మీరేంటంటే ఈ మంత్‌లో ఎక్కువ థింక్ చేస్తుంటారు. ప్రతి సిట్యుయేషన్‌ని కూడా డీప్‌గా అనాలిసిస్ చేద్దాం అని అనుకుంటారు. కాకపోతే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఎంతవరకు థింక్ చేయాలో అంతవరకే థింక్ చేయాలండి. అంతకు మించి ఏదైనా థింక్ చేయాలి అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అంటే ఇక్కడ ఓవర్ థింకింగ్ లాగా నాకైతే ఏం కనిపించట్లేదులెండి. బట్ మీరు ఆలోచించేది కూడా ఏంటంటే మీకు యూజ్ అయ్యేలా ఉంటుందా లేదా అనేది మీరు చూసుకోవాలండి. బట్ అది దాటి మీరు ఏవేవో ఆలోచించి మీలో కొంతమంది ఉంటారండి. బిజినెస్ చేయాలనుకుంటారు. సో, ఈ బిజినెస్ చేస్తే బావుంటుందా? ఆ బిజినెస్ చేస్తే బావుంటుందా? అలా ఆలోచిస్తారు. ఇంకొంతమందయితే కంప్లీట్‌గా డిఫరెంట్. ప్రైవేట్ జాబ్ చేయాలా? గవర్నమెంట్ జాబ్ చేయాలా? బిజినెస్ చేయాలా? ఇలా 3 రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి నేను క్లియర్‌గా చెప్తాను చూడండి. మీరు ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు మీకేది క్లియర్‌గా సూట్ అవుతుంది అనేది మీరు ఆలోచించుకొని దాని ప్రకారం మీరు మూవ్ అవ్వాలండి. అంతేకాని ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అలా మీరు ఎప్పుడూ కూడా అనుకోకూడదు. దానికి రీజన్ ఏంటంటే మీకేం కావాలో మీకే క్లారిటీ లేకపోతే యూనివర్స్‌కి కూడా మీకేమివ్వాలో అర్థం కాదండి. మీరేదైనా ఒకటి కావాలనుకోని దానికోసం స్టాండ్ తీసుకొని యాక్షన్ తీసుకుంటే యూనివర్స్‌కి అర్థమవుతుంది మీ రిక్వైర్మెంట్ ఏంటి అని. దాని ప్రకారమే మీరు అంటే ఏదైతే ప్రయత్నాలు చేస్తారో ఆ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుంటది. సో, అందుకే మీరు ఏదైనా ఆలోచిస్తున్నారంటే అది మీకు యూజ్ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోవాలండి. ఈవెన్ ఇక్కడ నేను చెప్పాను కదా! మీరు ఏదో ఒక రకంగా మెసేజ్ అయితే రిసీవ్ చేసుకుంటారు అని. ఇదేంటంటే ఫినాన్సెస్ విషయంలో కూడా గతంలో ఏమైనా సరే పెండింగ్ ఉండిపోయినా ఆర్ మీరేంటంటే ఎవరికైనా ఇవ్వాల్సినవున్నా వాటి పరంగా కూడా మెసేజ్ అయితే రిసీవ్ చేసుకోవచ్చండి. అలాంటివి కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను చూడండి. మీకు ఏ ఐడియాస్ అయితే గతంలో ఉన్నాయో మీరు ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో వాటి పరంగా డౌట్స్ పెట్టుకోవద్దండి. అవి మార్చాలని చూడడం, లేకపోతే కొత్తగా ఇంకేదో ప్రయత్నం చేయాలనుకోవడం అలాంటివి చేయొద్దు. ఆల్రెడీ మీరు ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే అంటే మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే అది కంటిన్యూ చేయండి. ఎక్కడా కూడా ఆపొద్దు. ఎందుకంటే అది ఆల్రెడీ వర్క్ అవుతుందండి. అది మీకు తెలియకపోయినా సరే ఇట్స్ హ్యాపెనింగ్ అని చెప్పొచ్చు. మీకేమనిపిస్తదంటే చెప్పాను కదా! ఈ మంత్‌లో మీ ఎమోషన్స్ కొంత డిఫరెంట్‌గా ఆపరేట్ అవ్వడం, ఎందుకో అన్‌ఈజీగా ఫీల్ అవ్వడం, తొందరపడిపోవడం, డెసిషన్స్ ఏదో ఒక రకంగా తీసుకోవాలనుకోవడం,
ఆర్ వ్యక్తులతో మాట్లాడేయడం, ఇది అవుతుందో లేదో మాట్లాడేద్దాం అలా ఉంటారండి. కొంతమంది రష్ అయిపోతుంటారు. సో మీలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తాను. థింగ్స్ అనేవి అవుతున్నాయి. టైంలో సెటిల్ అవుతాయి. బట్ థింగ్స్ ఇప్పుడే అయిపోవాలి, ఇలానే అయిపోవాలని ఎవరైనా కానీ రష్ అవుతున్నట్టయితే కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తారు. మీ కార్డ్స్‌లోనేంటంటే బ్లాకేజెస్ లేవు నిజానికి. నాకు తెలిసినంత వరకు ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ మంత్ కొంత మెసప్ అయినా సరే ఆ ఎఫెక్ట్ మాత్రం మీ మీద ఎక్కువ ఉండదండి. మీరు నిజంగా లక్కీ పర్సన్స్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. యూనివర్స్ ఏమైనా సరే మీకు సపోర్ట్ చేస్తున్నట్టుంది. అందుకే మీరేంటంటే ఈవెన్ అలాంటి ఆస్ట్రాలజికల్ ఈవెంట్స్ జరిగినప్పటికీ కూడా బ్యాలెన్స్డ్ గానే మోస్ట్‌లీ ఉంటారు. ఆర్ అట్‌లీస్ట్ మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది అంతగా ఎఫెక్ట్ అవ్వదండి. కెరియర్ పరంగా కూడా నేను చెప్తున్నాను కదా! ఈవెన్ ఏదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగినా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ టైమ్‌లో థింగ్స్ సెట్ అయిపోతాయి. అలాంటి ఒక ఎనర్జీ ఉంది. అందుకే మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి మాత్రం ప్రతిరోజు ట్రై చేస్తూనే ఉండండి. అండ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా మంచిగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి సపోర్ట్ చేయాలండి. మీకెంతవరకు అవకాశం ఉంటే అంతవరకే చేయండి. అంతకు మించి మీరు కూడా చేయలేరు నాకు తెలుసు. ఈవెన్ మనీ పరంగా కూడా ఎవరికైనా హెల్ప్ కావాలంటే వాళ్ళ గురించి మీకు తెలుసు. వాళ్ళు అంటే ఎలాంటి నీడ్‌లో ఉన్నారో మీకు తెలుసు. సో, కొంత ప్రికాషన్స్ తీసుకొని సపోర్ట్ కూడా చెయ్యొచ్చు. ఏం పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ ఇలాంటివి మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే గుడ్ కర్మాని క్రియేట్ చేసుకుంటారండి. సో, మీ కర్మ కూడా ఎంతో కొంత క్లియర్ అవుతూ ఉంటది. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కటి మాత్రం చెప్తానండి. మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటారో, మీరు ఎంత స్ట్రాంగ్‌గా అంటే స్టాండ్ తీసుకుంటారో, మీరొకటి చెయ్యాలి ఆర్ నేను ఇలానే ఉండాలి. నాకు ఈ పాత్ అయితే సూట్ అవుతుంది అనుకోని మీరేంటంటే మూవ్ అవ్వడానికి ట్రై చేస్తారో, డెఫినిట్‌గా సక్సెస్ ఉంటుందండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకిక్కడ ఎలా కనిపిస్తుందంటే మీ కార్డ్స్‌లో మీ కాన్ఫిడెన్సే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుందండి. మీకున్న స్ట్రెంగ్త్ ఏంటి అంటే అదే. ఇంకొకటేంటంటే చెప్పాను కదా! మిమ్మల్ని మీరేంటంటే కంటిన్యూయస్‌గా మోటివేట్ చేసుకుంటూ ఉండాలండి. అలానే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా మోటివేట్ చేయండి. దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటంటే, ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నారనుకోండి. వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు అండ్ లైఫ్‌లో సఫర్ అవుతున్నారనుకోండి. మీరేంటంటే వాళ్ళు చెప్పింది వినేసిన తర్వాత సైలెంట్ అయిపోవడం. అంటే మనకెందుకులే మనకనవసరం అనుకోని అలా ఉంటే ఏమవుతుందంటే, ఆ పర్సన్ ఏంటంటే నెగెటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుంటారండి. లో వైబ్రేషన్స్ మెయింటైన్ చేస్తుంటారు కదా! సో, ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది బేసిక్‌గా మీరు కూడా పిక్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల కూడా మీ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అదే మీరు పాజిటివ్‌గా ఉండి హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నారనుకోండి, మీ వ్యక్తులకు కూడా మీరేంటంటే మోటివేట్ చేయడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం ఆర్ వాళ్ళలోని కాన్ఫిడెన్స్‌ని ఫీల్ చేయడం కోసం ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆ పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తారు. దానివల్ల కూడా మీ లైఫ్ ఏంటంటే చాలా బెటర్‌గా ఉంటుందండి. ఎందుకంటే మన చుట్టూ పాజిటివ్‌గా ఉన్న వాళ్ళే ఉంటే మన లైఫ్ కూడా ఏదో ఒక విధంగా ఆ వేలో ట్రావెల్ అవుతుంటదనమాట. అంటే ఆ ఇంపాక్ట్ అనేది మన మీద బేసిక్‌గా ఉంటుంది. సో, అందుకే మీరేం చేస్తారంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎవరితో కూడా ఎనిమిటీ పెట్టుకోవడం, అంటే థింగ్స్‌ని రష్ చేయడం లాంటివి చేయొద్దు. కొంతమంది కొన్ని సిట్యుయేషన్స్‌లో ఉంటారండి. అది మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటేంటంటే, మీరొక యూనివర్సల్ లైట్‌ని క్యారీ చేస్తున్నారండి. అంటే ఆహ్, మీరు చాలా పవర్‌ఫుల్ పర్సన్ అండి నిజానికి. మీలో ఉన్న పాజిటివిటీ కానీ, మీలో ఉన్న లైట్‌ని కానీ మేబీ మీరు చూడలేకపోవచ్చు. బట్ మీలో ఉన్న లైట్ ఏంటంటే, మీరు కరెక్ట్‌గా అవేకెన్ చేస్తే మీలో కొంతమంది డిప్రెషన్‌లో ఉండడం, లేకపోతే కెరియర్ విషయంలోని అంటే మనం జాబ్ కోసం ట్రై చేస్తున్నాం. జాబ్ రావట్లేదు. లేకపోతే బిజినెస్ చేస్తే బిజినెస్ లాస్ వస్తుంది. ఆర్ ఫినాన్సెస్ ఎందుకో బెటర్ అవ్వట్లేదు. అంటే డబ్బులు చేతికొచ్చినట్టే వస్తున్నాయి కానీ వెంటనే వెళ్ళిపోతున్నాయి. ఇలా అనుకుంటూ ఉంటారు. సో, మీలో లైట్ ఉంటదండి. కానీ మీలో ఉన్న లైట్‌ని మీరు అవేకెన్ చేయనప్పుడు అది హిడెన్‌గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇలాంటి బ్లాకేజెస్ అనేవి రిపీటెడ్‌గా కంటిన్యూ అవుతుంటాయండి. సో, మీలో ఉన్న లైట్‌ని మీరు అవేకెన్ చేయాలంటే డెఫినిట్‌గా మీరు మెడిటేట్ చేయాలి. మీ క్రౌన్ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సుంటుందండి. క్రిస్టల్ యూజ్ చేస్తేనే క్రౌన్ చక్ర బ్యాలెన్స్ అవ్వడం కాదు. యోగా చేయడం కానీ, ఔట్‌డోర్ యాక్టివిటీస్, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ వాల్యూ, మీ వర్త్ తెలుసుకొని మీరు బ్రతకాలండి. అలా చేసిన రోజు మీలో ఉన్న లైట్ అనేది గ్లో అవుతుంటది. అది మీరు కూడా ఫీల్ అవుతుంటారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ఫీల్ అవుతుంటారు. ఆ తర్వాత ఎలా ఉంటుందంటే వన్స్ అంత పాజిటివ్‌గా మీరు చేంజ్ అయిన తర్వాత మీ లైఫ్‌లో రిలేషన్‌షిప్స్ పరంగానే కాదు, కెరియర్ పరంగానే కాదు, ఫినాన్సెస్ పరంగానే కాదు, మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా సరే స్లోగా థింగ్స్ అన్నీ కూడా ఒక అలైన్‌మెంట్‌లోకి వస్తుంటాయి. ఆ చేంజ్‌ని మీరు కూడా ఫీల్ అవ్వగలుగుతుంటారు. సో, ఇంకా క్రిస్టల్ యూజ్ చేయాలనుకుంటే
డెఫినెట్ గా మీరు ఏంటంటే సెలినైట్ బ్రేస్లెట్ అయినా యూస్ చేయొచ్చు రైట్ హ్యాండ్ కి, ఆర్ క్లియర్ క్వార్ట్స్ అయినా సరే యూస్ చేయొచ్చు. బట్ చెప్పాను కదా, బ్రేస్లెట్ అనేది మీ ఇష్టం. కానీ మెడిటేషన్ మాత్రం ఎవ్రీడే కూడా ఒక 30 మినిట్స్ చేశారంటే డెఫినెట్ గా ఎవేకెన్ అవుతారండి. మీలో ఉన్న ఆ లైట్ అనేది మీరు ఫీల్ అవ్వగలుగుతుంటారు. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పిన టైప్ బ్లాకేజెస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో మీకు ఒక ఆన్సర్ దొరుకుతుందండి. మీరు ఏం చేయాలి అనేది తెలుసుకుంటారండి. చాలా మంది వాళ్ళ లైఫ్ లో కెరియర్ పరంగానే కాదు, అదర్ ఆస్పెక్ట్స్ లో ఫెయిల్ అవుతున్నారంటే ఒకటే రీజన్. వాళ్ళు అసలు దేనికి సూట్ అవుతారు, వాళ్ళు అసలు ఏం చేయాలి అనేది తెలుసుకోకపోవడమే రీజన్. కొంతమంది అడుగుతుంటారు, గవర్నమెంట్ జాబ్ వస్తుందా, ప్రైవేట్ జాబ్ వస్తుందా? గవర్నమెంట్ జాబ్ రావాలి అని మీరు కోరుకుంటున్నారు, బట్ మీరు ప్రయత్నం చేసినప్పుడు రావట్లేదు. దాని అర్థం ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వచ్చే అంత హై వైబ్రేషన్స్ మీరు మెయింటైన్ చేయట్లేదు. మీలో ఉన్న ఆ లైట్ ని మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారు. అంటే మీరు మీ 100% ఇస్తూ ఉండొచ్చు, బట్ ఎవరు వర్తి ఎవరు అన్వర్తి అనేది డిసైడ్ చేసేది మాత్రం యూనివర్సేనండి. మీరు అది డిజర్వ్ చేయాలి అంటే మీలో ఆ హై వైబ్రేషన్స్ ఉండాలి. విన్నర్ కి లూజర్ కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి, జస్ట్ స్లైటే ఉంటది. అది కూడా ఎక్కడంటే మైండ్ సెట్ దగ్గర, అంతే. సో మీరేంటంటే మారడానికి ట్రై చేయండి. పెద్దగా జాగ్రత్తలైతే ఏం తీసుకోవాల్సిన అవసరం లేదులెండి. యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంది. కాకపోతే మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలండి. పర్టిక్యులర్‌గా మీలో ఎవరైనా వాటర్ సైన్ వాళ్ళు ఉంటే మాత్రం, అంటే అదే కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఆ కర్కాటక రాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ ఎమోషన్స్ ఏంటంటే కొన్నిసార్లు మీ లైఫ్‌ని ఒక హారిబుల్ స్టేట్‌లో పెడతాయండి. అందరికంటే ఎమోషనల్ ఎవరంటే మీరే. సో, దానివల్ల కూడా ఏమవుతుందంటే, ప్రతీదీ కూడా హార్ట్‌కి తీసుకుంటారు. ప్రతీదీ కూడా మీకు డిసప్పాయింట్‌మెంట్ లానే అనిపిస్తది. వ్యక్తులేంటంటే మోటివేట్ చేస్తూ ఉండాలని అనుకుంటారు. సపోర్ట్ కావాలనుకుంటారు. ఇదంతా ఓకే. బట్ మీకు మీరే బిగ్గెస్ట్ సపోర్ట్ అండి. మీకెవరో సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ పరంగా మాత్రం నేను ఒకటే చెప్తాను. మీ ఎమోషన్స్‌ని మాత్రం మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు మాత్రం ఇది కరెక్టా? ఇది రాంగా? అనేది ఫస్ట్ ఆలోచించుకొని మాట్లాడండి. మాట్లాడడం అయితే ఇంపార్టెంట్ అండి. మీలో ఎవరైనా సరే సైలెంట్‌గా ఉంటే మాత్రం పనులైతే జరగవు. ఎవరికి అంటే ఇది వర్తిస్తుందో నాకైతే తెలీదు గానీ, చాలా మంది మీలో ఏంటంటే ఎమోషన్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేక రాంగ్ పర్సన్స్ మీద మీ కోపాన్ని చూపిస్తున్నారు. మీ ఫ్రస్ట్రేషన్‌ని చూపిస్తున్నారు. మీ ఎమోషన్స్‌ని మీరు హ్యాండిల్ చేసుకుంటే, కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయగలిగితే మాత్రం, మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో అది కరెక్ట్‌గా మాట్లాడగలుగుతారండి. నాకు తెలిసి మీ ఎమోషన్స్ వల్ల మీలో చాలా మంది మాట్లాడలేకపోతున్నారు కూడా. అంటే ఏదో మాట్లాడదామని వెళ్తున్నారు, ఇంకేదో మాట్లాడుతున్నారు. ఆర్ ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో చేస్తున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. ప్రాపర్‌గా మిమ్మల్ని మీరేంటంటే ఎక్స్‌ప్రెస్ చేసుకోలేకపోతున్నారు. దీనివల్ల కూడా ఏంటంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతున్నాయండి. ఫర్ సపోజ్ మీరు ఎవరికైనా సరే మనీ ఇచ్చారనుకోండి, మనీ అడుగుదాం అనుకోని వెళ్తే, అది అడగాలనుకోని ఇంకొకలాగా అడుగుతున్నారు. అంటే మేబీ అదే అడుగుతున్నారేమో కానీ ఇంకొక వేలో అడుగుతున్నారు. దానివల్ల ఏంటంటే ఆ వ్యక్తులు మీకు కోఆపరేట్ చేయట్లేదు. మరి కొంచెం మీరు ఎమోషనల్ అయిపోతున్నారు. ఇలా చేస్తున్నారేంటి? మనం మంచి ఉద్దేశంతోనే ఇచ్చాం కదా! వాళ్ళు అడగగానే సపోర్ట్ చేశాం కదా! మరి ఇప్పుడు వీళ్ళేంటి ఎంత ఇబ్బంది పడుతున్నారు మనకి అనుకోని మీరేంటంటే ఎమోషనల్ అయిపోతున్నారండి. నేనిక్కడ మీకు ఒకటే చెప్తాను. మీరు ఏదైనా సరే మాట్లాడాలనుకుంటే మనస్ఫూర్తిగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ దానికి మీరు ఎమోషనల్ అయితే మాట్లాడలేరండి. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఏడ్చేస్తారు. ఇప్పుడు ఏడిస్తే ఎలా కరెక్ట్‌గా మాట్లాడతారు మీరు? ఆర్ మాట్లాడుతూ అరిచేస్తారు. అరిచేస్తే పనులెలా జరుగుతాయి? మీరు అరిస్తే మరి కొంచెం వాళ్ళేంటంటే ఇవ్వమంటారండి. ఆర్ చెయ్యమంటారు. అలాంటివన్నీ ఇక్కడ అవసరం లేదు కదా! సో, మీరు ఎప్పుడైతే మీ ఎమోషన్స్‌ని పక్కన పెట్టి, మిమ్మల్ని మీరు కరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకుంటారో, ఆర్ మీ ఇంటెన్షన్స్ ఇవే అని మీరు వ్యక్తులకు అర్థమయ్యేలా చేస్తారో, మీకోసం న్యూ ఆపర్చునిటీస్ ఎదురు చూస్తున్నాయండి. డోర్స్ ఓపెన్ అవుతాయి. యూనివర్స్ ఏంటంటే మీకోసం డోర్స్‌ని ఓపెన్ చేయడానికి రెడీగా ఉంది. సో, బేసిక్‌గా ఈ మంత్‌లోనేంటంటే ఓన్లీ మీకు మీరే స్ట్రాంగ్ బ్యాకప్ అండి. మీ ఎమోషన్స్ ఆర్ మీరు స్టాండ్ తీసుకునే వే మీ లైఫ్‌ని చేంజ్ చేస్తుంది. ఇక్కడ ఎవ్వరు మీకు ఏ రకంగా హెల్ప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక్కటి మాత్రం నిజమండి. స్టేబుల్‌గా ఉండడానికి మాత్రం ట్రై చేయండి. కోపాన్ని తగ్గించుకోండి. అండ్ మాట్లాడేటప్పుడు కూడా ఏంటంటే దేనికి కూడా బాధపడొద్దు. ఎందుకంటే మీ వీక్ సైడ్ వ్యక్తులకు చూపించుకున్నా సరే అడ్వాంటేజ్ తీసుకుంటారు. పర్టిక్యులర్‌గా బిజినెస్‌లు చేసేవాళ్ళు, లేకపోతే ఫినాన్సెస్‌తోని డీల్ చేసే వాళ్ళకి మాత్రం నేను మరీ చెప్తున్నాను. అదేంటంటే మీ వీక్ సైడ్ మాత్రం ఎవరికీ చూపించొద్దు. అంటే మీలో కొంతమందేంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డబ్బులివ్వండి అని అడుగుతారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డబ్బులివ్వండి అని అయితే అడగొద్దు. వాళ్ళు డబ్బులివ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవ్వాలంతే.
సో ఇంకా దానికి వేరేగా చెప్పడానికి ఏం లేదు. మెయిన్ ఏంటంటే ఈ మంత్‌లో ఏంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండడానికే ట్రై చేయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి జాగ్రత్తలైతే తీసుకోవాలండి మీరు. ఈవెన్ ఆఫీస్‌లో కొలీగ్స్‌తోని కొంతమందికి ఎనిమిటీ ఉంటుందండి. అంటే మీకు ఎందుకో కోఆపరేషన్ ఉండదు. వర్క్ ప్లేస్‌లోనేంటంటే పాలిటిక్స్ అనేవి మిమ్మల్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంటాయండి. మీలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తాను. అలాంటి వాళ్ళతో ఎనిమిటీ అయితే ఈ మంత్ పెట్టుకోవద్దు. అలాంటి వాళ్ళతోనేంటంటే కొంత సోషలైజ్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే మీకు మీరుగా వాళ్ళతో కలిసిపోవాలి మీరేంటంటే వాళ్ళని ప్లీజ్ చేయాలి ఇవన్నీ నేను చెప్పనండి. మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది వాళ్ళకి క్లియర్‌గా చెప్పండి. అయితే నెగెటివ్ వేలో కాకుండా పాజిటివ్ వేలో చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే వన్స్ మీరు పాజిటివ్‌గా చెప్పిన తర్వాత వాళ్ళు నెగెటివ్‌గా చేసేదేముండదు. అట్‌లీస్ట్ ఆ ఛాన్స్ యూనివర్స్ వాళ్ళకివ్వదు. ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజం. మీలో ఎవరికైనా సరే జాబ్ లేకపోయినా ఆర్ సపోజ్ నేను చెప్పినట్టుగా టెర్మినేషన్ లెటర్ ఏమైనా వచ్చినా ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. ఎందుకంటే న్యూ ఆపర్చునిటీస్ అనేవి మీకోసం వెయిట్ చేస్తున్నాయి. డెఫినిట్‌గా మీరేంటంటే తొందరలోనే ఇంకొక ఆఫర్‌నైతే రిసీవ్ చేసుకుంటారు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. పాజిటివ్‌గా ఉండండి అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ నెలలో కెరియర్ అండ్ ఫినాన్సెస్ పరంగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి? సో చెప్పాను కదండీ! ఆస్ట్రాలజికల్ ఈవెంట్స్ వల్ల కొన్ని థింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. థింగ్స్ మెస్అప్ అవుతూ ఉండొచ్చు. ఆ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు. అసలు మీ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్తుంది అనేది చూద్దాం. సో మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ మంత్ కొంచెం చైల్డిష్‌గా మీరు బిహేవ్ చేయొచ్చండి. ఇమ్మెచ్యూర్‌గా థింక్ చేయొచ్చు. సో దానివల్ల మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ అనేవి కొంత ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే ఎక్కడో కానీ పాస్ట్‌లో మీరు ఏదైనా మిస్టేక్ చేసుంటే, మళ్ళీ అలాంటిది రిపీట్ అవ్వకూడదని ఇంకొక పాత్‌ని చేసుకొని అక్కడ కూడా ప్రాబ్లమ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. పర్టిక్యులర్‌గా నేనొకటే చెప్తాను. డెసిషన్స్ తీసుకున్న దగ్గర కొంత టైం తీసుకోండి. టైం అనేది లేట్ అవుతున్నా పర్వాలేదు కానీ, తొందరపడిపోయి మీరేంటంటే ఇలా జరిగిపోతది. ఇప్పుడే కానీ ఈ పని చేస్తే వర్కౌట్ అయిపోతుంది. మీలో కొంతమందుంటారండి. మీరేంటంటే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. ఎవరో కానీ మీకు చెప్తారు. అంటే పర్టిక్యులర్‌గా మనీ అనేది ఈ రకంగా కానీ మీరు పెడితే డెఫినెట్‌గా మీకు డబలొస్తుంది. ఇలా ఏవేవో చెప్తుంటారండి. సో, కొంతమంది డెస్పరేట్‌గా ఉన్నవాళ్ళుంటారు కదా! సో, కష్టపడాల్సిన అవసరం ఉండదు అని ఇన్వెస్ట్ చేసేయడం లాంటి పనులు చేస్తుంటారు. మీలాంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. ఇఫ్ పాస్ట్‌లో కానీ ఈ రకంగా లాస్ అయిన వాళ్ళుంటే, మళ్ళీ కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి మీ లైఫ్‌లో ఈ మంత్‌లో రావడం ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. సో, ఇలాంటి ఛాన్సెస్ ఏవి కూడా యాక్సెప్ట్ చేయొద్దు. అంటే పర్టిక్యులర్‌గా ఈ మంత్‌లో మీకు ఒక బెనిఫిట్ ఉందండి. అంటే మిగతా వాళ్ళకి ఉంటుంది. బట్ మీకున్న స్పెషల్ బెనిఫిట్ ఏంటంటే, మీ సైకిక్ ఎబిలిటీస్ అనేవి స్ట్రాంగ్‌గా వర్క్ చేస్తుంటాయండి. ఒక మనిషి సైకిక్ ఎబిలిటీ అనేది బాగా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు క్లియర్ కట్‌గా సెన్స్ చేస్తారనమాట. వాళ్ళ లైఫ్‌లో నెక్స్ట్ ఏం జరుగుతుంది? వాళ్ళేంటంటే ఎక్కడ ఎలాంటి రోల్ ప్లే చేస్తే దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? క్లారిటీ ఉంటుందండి. సో, నేను మీకొకటే చెప్తాను. మీకు ఆల్రెడీ తెలుస్తుంటది కాబట్టి మీరు సెన్స్ చేస్తుందే రైట్ అని బిలీవ్ చేయాలి. మీలో కొంతమందేంటంటే, అదేం లేదులే, ఒకసారి అలా అయింది, ప్రతిసారి అలానే అవుతుందా ఏంటి? అలా ఆలోచిస్తుంటారు. ఈవెన్ కొంతమందేంటంటే, మనీ ఒక పర్సన్‌కిస్తారండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు చీటింగ్ చేస్తారని తెలిసింది. సో, చీటింగ్ చేశారని తెలిసిన తర్వాతైనా ఆగాలి కదా! మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తులకే సపోర్ట్ చేయడం, మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తులనే ట్రస్ట్ చేయడం, వాళ్ళకే మనీ తీసుకువెళ్ళి ఇవ్వడం ఇలాంటివి చేస్తుంటారు. సో, మీలాంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే, ఒక వ్యక్తి విషయంలో వాళ్ళిది అని తెలిసిన తర్వాత, అలాంటి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇవ్వకూడదండి. పర్టిక్యులర్‌గా ఫినాన్సెస్ విషయంలో మీరిలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సుంటుంది. ఈవెన్ కెరియర్ విషయంలో కూడా నేను చెప్పాను కదా!
ఏ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసినా, ఏ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకున్నా మీరు మీ రైట్ మైండ్ లోనే ఉన్నారా, అదే మీకు నిజంగా కావాలా అని మీరు డిసైడ్ అయ్యి చేస్తే బాగుంటుంది. బట్ అందరూ బిజినెస్ చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు, నేను చేస్తాను, లేకపోతే అందరూ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, వస్తుంది, నేను ట్రై చేస్తాను అంటే వ్యక్తులతో కంపేర్ చేసుకోవద్దండి. మీకు ఇండివిజువల్ గా ఆలోచన ఉందా లేదా, మీ వల్ల అవుతుందా లేదా చూసుకోండి. ఇలాంటి పనులు ఎవరైతే చేస్తారో డెఫినెట్ గా లాస్ వస్తుందండి. దానికోసం అయితే డౌట్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, ఈ మంత్ థింగ్స్ అన్ని మెస్అప్ అయిపోయి ఉన్నాయి. మరి కొంచెం మీరేంటంటే మీ లైఫ్ ని మెస్సీగా చేసుకోవద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ లైఫ్ లోకి ఎవరో ఒక పర్సన్ ఎంటర్ అవుతారండి. ఐ మీన్ కెరియర్ ఆస్పెక్ట్ లో కానీ, ఫినాన్సెస్ ఆస్పెక్ట్ లో కానీ ఎవరో ఒక వ్యక్తి మీ లైఫ్ లోకి రావచ్చు. సో ఈ పర్సన్ ఏంటంటే కొంత అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అప్పుడే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేయొద్దు. మీలో కొంతమంది ఏంటంటే ట్రస్ట్ చేసేస్తారండి. వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్ గా ట్రస్ట్ వర్తీ వైబ్స్ ఇస్తుంటారు. దానివల్ల ఏమనుకుంటారంటే ఈ వ్యక్తులు చాలా మంచి వాళ్ళ ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు, ఆర్ సపోర్ట్ చేస్తున్నారు, ఆర్ గైడ్ చేస్తారు, అలా అనుకుంటారు. సో అలాంటి వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడం లేదండి. మోస్ట్‌లీ మీలో కొంతమంది కన్సల్టెన్సీ ద్వారా జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు చూడండి. మీలాంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. మెయిన్ మీ ఫినాన్సెస్‌తో జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైతే ప్రాఫిట్ వస్తదనుకుంటారో అదే లాస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఓన్లీ కన్సల్టెన్సీ అనే కాదండి. జనరల్‌గా మీరు ఎక్కడైతే ప్రాఫిట్ వస్తదనుకుంటారో అక్కడ ప్రాఫిట్ రాకుండా వేరే దగ్గర రావచ్చు. సో అందుకే సిట్యుయేషన్స్‌ని కానీ మీరు కరెక్ట్‌గా స్టడీ చేస్తే ఇక్కడే ప్రాఫిట్ వస్తది, ఇక్కడే లాస్ వస్తది అని అంటే మీరు అనుకోకుండా మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది. దాని ప్రకారమే థింగ్స్ ఏంటంటే ఏదైనా ఇటు అటు మూవ్ అవుతాయి. అండ్ వ్యక్తులనేంటంటే అంత ఈజీగా యాక్సెప్ట్ చేసేయొద్దండి. క్లియర్ కట్‌గా ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తిని మీరు రిఫ్యూజ్ చేసినా ఎందుకు రిఫ్యూజ్ చేస్తున్నారు అనే దానికి సాలిడ్‌గా ఆన్సర్ వెతకండి. అలానే ఒక వ్యక్తిని యాక్సెప్ట్ చేసినా అంటే అది బిజినెస్ ఓరియెంటెడ్‌గా అయినా, ఇంకే కెరియర్ రిలేటెడ్‌గా అయినా సరే యాక్సెప్టెన్స్‌కి, రిజెక్షన్‌కి రీజన్స్ మాత్రం సాలిడ్‌గా ఉండాలండి. అప్పుడే మీరేంటంటే కరెక్ట్‌గా మూవ్ అవుతున్నట్టుగా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇఫ్ మీరు ఎక్కడైనా సరే వర్క్ చేస్తున్నప్పుడు చాలా కాలం నుంచి వర్క్ చేస్తున్నారు అంటే, మీకు కంఫర్టబుల్‌గా ఉంది. ప్రెజెంట్ అయితే గ్రోత్ కనిపించట్లేదు. బట్ స్టిల్ మీరేంటంటే చాలా కాలం నుంచి వర్క్ చేస్తున్నారు. మీకక్కడ మంచి కనెక్షన్స్ ఉన్నాయి. సో, మీకేంటంటే టెక్నికల్‌గా ప్రాబ్లమ్ లేదు. బట్ గ్రోత్ లేదు. మనీ అనేది ఫ్రీగా ఉండట్లేదు. సో, మనం ఏంటంటే వేరే జాబ్ వెతుక్కుందామా? ఆర్ ప్లాట్‌ఫార్మే చేంజ్ అవుదామా? అని ఇలా ఆలోచించే వాళ్ళుంటారండి. మీలాంటి వాళ్ళేంటంటే ఈ మార్చ్ మంత్‌లో ఎలాంటి డెసిషన్స్ కూడా తీసుకోవద్దు. ఎందుకంటే ఇఫ్ ఈ ప్లేస్ అనేది మీకు హోమ్‌లా అనిపించిందనుకోండి, ఈవెన్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా నేను చెప్తున్నానండి. లాసొచ్చింది, లేకపోతే మేమేంటంటే ఇది తీసుకోలేకపోతున్నాం, ప్రెజెంట్ ఎందుకో కానీ అన్‌ఈజీగా అనిపిస్తుంది. లాస్ రావడం వేరు. కొంతమంది చేస్తుంటారు కానీ ప్రాఫిట్ ఏం కనిపించదండి. న్యూట్రల్‌గా ఉంటది. మీలాంటి వాళ్ళు వేరు. సో, లాస్ వచ్చిన వాళ్ళు కూడా ఇమ్మీడియేట్‌గా డెసిషన్స్ తీసుకోవద్దండి. రష్ అవ్వద్దనే కదా నేను చెప్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ బిజినెస్ నార్మల్‌గా అవుతున్న వాళ్ళు ఇప్పుడు చెప్పాను కదా! జాబ్ ఎప్పటినుంచో చేస్తున్న వాళ్ళు కూడా మారాలి అని చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా! మీలాంటి వాళ్ళందరూ మాత్రం బ్రేక్ తీసుకోండి. ఈ మంత్‌లో బిగ్ బిగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఇఫ్ మీ ఇంట్యూషన్ కానీ మీకు చెప్తుంది, మీరేదో సెన్స్ చేస్తున్నారు, లైక్ ప్రయత్నాలు చేయండి అనంటే ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. బట్ అన్‌లెస్ ఆర్ అంటిల్ అక్కడ ఎమర్జెన్సీ నీడ్ ఉంది అనుకుంటేనే ఏదైనా సరే చెయ్యండి. అది లేదు అంటే బ్యాక్ ఔట్ అవ్వండి. ఈవెన్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా నేను మళ్ళీ చెప్తున్నానండి. జాబ్ వచ్చినా రాకపోయినా సరే మీరు చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. సో, ఇంకా ఇదంతా ఆపేసి మనం వేరే జాబ్ చూసుకుందాం. లేకపోతే మనం ఏంటంటే మన ప్రిపరేషన్ ఈ విధంగా కాకుండా ఏ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వడమో, లేకపోతే ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకుంటే బావుంటుందనుకోని ఇలా మీలో ఎవరైనా సరే ఆలోచిస్తున్న వాళ్ళుంటే ఈ మంత్ ఇమ్మీడియేట్‌గా రష్ అయిపోయి డెసిషన్స్ తీసుకోవద్దండి. కొంత వెయిట్ చేయండి. ఈ మంత్ న్యూట్రల్‌గా ఉండండి. మీ వైపు నుంచి మూవ్‌మెంట్ అనేది ఎంత తక్కువుంటే మీకు అంత మంచిదండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే మీ సైకిక్ ఎబిలిటీస్ అనేవి బాగా వర్క్ చేస్తాయి కాబట్టి, మీరేంటంటే డెసిషన్ మేకింగ్ అనేది పెద్ద కష్టపడరండి. ఈజీగానే అయిపోతుంటది. ఇంకా స్టిల్ కొన్ని ఉంటాయి. అంటే మీరు హ్యాండిల్ చేయలేకపోతుంటారు. హెడ్‌ఏక్‌గా అనిపిస్తది. అలాంటప్పుడు ఏంటంటే మీ కమ్యూనిటీ నుంచి మీరు సపోర్ట్ అయితే తీసేసుకోవచ్చండి. ఎవరైనా సరే మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆర్ ఎవరైనా సరే మిమ్మల్ని అసిస్ట్ చేస్తారు అని అనుకుంటే వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు. ఇఫ్ ఆ పర్సన్ ట్రస్ట్ వర్తీ అయితే. సో, మోస్ట్‌లీ నేను ఒకటే చెప్తానండి. మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. ఎప్పుడైనా సరే. ఏ సజెషన్ కావాలన్నా ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ మీకు అన్‌కండిషనల్‌గా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మీ మెంటర్స్ లాగా. సో, వాళ్ళ గైడెన్స్ మీ లైఫ్‌లో ఉంటే బావుంటుంది అనుకుంటే అలాంటి వాళ్ళ సపోర్ట్ అయితే తీసేసుకోవచ్చండి.
ఏం లేదండి. సపోర్ట్ ఇన్ ద సెన్స్ మీరేంటంటే వాళ్ళని మీట్ అవ్వడం, ఇదంతా డిస్కస్ చేయడం ఇది ఏం అవసరం లేదు. జస్ట్ ఒక ఫోన్ కాల్ చాలు. ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వద్దండి. అంటే ఎక్కడి వరకు నీడ్ ఉందో, ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అక్కడి వరకే మాట్లాడండి. మీలో కొంతమంది ఉంటారండి. ఒకటి మాట్లాడమంటే ఏ టు జెడ్ జరిగిందంతా మాట్లాడుతుంటారు. సో, అదంతా ఎవరికీ అవసరం లేదండి. ఈవెన్ అదంతా చెప్పకూడదు కూడా. మీకెక్కడి వరకు నీడ్ అయితే అక్కడి వరకే మాట్లాడుకోవడం అనేది మంచిదండి. మనీ విషయంలో కూడా నేను ఒకటే చెప్తున్నాను. ఫినాన్షియల్‌గా లాసెస్ కనిపిస్తున్నాయి మీ కార్డ్స్‌లో. సో, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. మనీ ఇన్వెస్ట్ చేసిన దగ్గర కానీ, మనీ ఖర్చు పెట్టిన దగ్గర కానీ దేనికి పెడుతున్నారు? అసలు దానివల్ల మీకేమైనా యూజ్ ఉంటుందా? మీలో చాలా మందేంటంటే అన్నెసెసరీగా ఖర్చు పెడుతుంటారండి. గ్యాడ్జెట్స్ కొంటుంటారు. లగ్జూరియస్ గూడ్స్ కొంటుంటారు. ఇంకా అదే పనిలో ఉంటారు. సో, మీలాంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. వన్స్ అది మీరు చేసిన తర్వాత ఆ మనీని వెనక్కి తీసుకురాలేరండి. సో, మోస్ట్‌లీ సేవింగ్స్ కోసం ప్లాన్ చేసుకుంటే మంచిది. ఈవెన్ మీ కార్డ్స్‌లో నాకు అలాంటి ఎనర్జీ ఒకటి కనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పాస్ట్‌లో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసినా, పాస్ట్‌లో మీకు ఎక్కడ అంటే హోప్‌లెస్‌గా అనిపించిందో, అవి ఇప్పుడు మీరేంటంటే ఆలోచించొచ్చండి. కాకపోతే ఈ ఆలోచించే దగ్గర ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. మీరు మేబీ కరెక్ట్ గానే థింక్ చేస్తూ ఉండొచ్చు. మీకు అనిపించింది మీరు చేస్తే బెటర్ అవుతుంది అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే మీ సిట్యుయేషన్ గురించి మీకే బాగా తెలుస్తుంది. ఎదుటి వ్యక్తులకు బాగా తెలీదు. కానీ ఎదుటి వ్యక్తులు చెప్తుంది ఏంటంటే మీరు వినాలి. అది మీకు అవసరం. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇమ్మీడియేట్‌గా మీకు అనిపించింది కూడా చేసేయొద్దు. ఎందుకంటే దానికి ఎంతవరకు సోర్స్ ఉంది? ఎంతవరకు మీరు సపోర్ట్ చేయగలరు? ఆర్ మీకెవరైనా సపోర్ట్ చేయగలరు? అనేది కూడా మీరు ఆలోచించుకోవాలండి. లేకపోతే ఫినాన్షియల్‌గా లాస్ మాత్రం కనిపిస్తుంది. అంటే కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న బిజినెస్‌ని కూడా స్టార్ట్ చెయ్యొచ్చు. బట్ పాసిబిలిటీ చూడాలి. ఇఫ్ మీరు అది చూడకుండా స్టార్ట్ చేశారనుకోండి లాసే. అందుకే చెప్పాను కదా! ఏది కూడా తొందరపడి చేయొద్దండి. ఫినాన్షియల్ గ్రోత్ అనేది మీ లైఫ్‌లో కావాలి అనుకుంటే, ఈ మార్చ్ మంత్‌లోని బిగ్ బిగ్ డెసిషన్స్ తీసుకోకుండా బిగ్ బిగ్ అరేంజ్‌మెంట్స్ చేసుకోకుండా ఉంటే మంచిది. మీలో కొంతమంది బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటుంటారు. అంటే అందరూ ఒకేలా ఉండరు కదండీ. డిఫరెంట్ వేస్‌లో వర్క్ చేస్తుంటారు. ఒక్కొక్కళ్ళ లివింగ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ ప్రొఫెషన్ ఒక్కొక్కలా ఉంటుంది. సో, అందరి ప్రొఫెషన్స్‌కి ఇదే అని చెప్పడం కష్టం కానీ, మీ ప్రొఫెషన్ ప్రకారం మీరు ఏ అరేంజ్‌మెంట్స్ చేసుకున్నా సరే, చాలా వరకు ఆలోచించండి. ఆలోచించినా మీకు అర్థం కాకపోతే ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి. ఆర్ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోండి. ఆర్ మీకు వెల్ విషర్స్ ఎవరైతే వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. ఆ తర్వాత డెసిషన్స్ తీసుకోండి. బట్ ఇఫ్ మీకేంటంటే వ్యక్తుల నుంచి అలాంటి సపోర్ట్ లేదు అన్నప్పుడు మీ సైకిక్ ఎబిలిటీస్ ప్రకారం మీరు ఏదైతే సెన్స్ చేస్తున్నారో అదే చేయండి. అంతే. ఇంకా ఇక్కడ ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు ఈ మార్చ్ నెలలో మీరు కెరియర్ అండ్ ఫినాన్సెస్‌కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని ఇప్పుడు మీరు కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. అంటే మీలో చాలా మంది ఎప్పుడూ కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటారు. అంటే ఇది చెయ్యొచ్చా? అది చేయకూడదా? ఇలాంటి డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది? పర్టిక్యులర్‌గా కెరియర్‌లో అనుకోండి. ఏదో కంపెనీ చేంజ్ అవుదాం, లేకపోతే లొకేషన్ చేంజ్ అవుదాం ఆర్ ఇంకేవో చేంజెస్ అనేవి చేసుకోవాలా? వద్దా? అని ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. సో, మీలాంటి వాళ్ళేంటంటే మోస్ట్‌లీ ఈ మంత్ ఏదో ఒక చాయిస్ చేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చండి. అంటే ఇంకా డిసైడ్ అయిపోవాలి. డిసైడ్ అయిపోయి ఒక స్టెప్ అయితే వెయ్యాలి. ఎందుకంటే మీరు అలాగా స్టక్ అయిపోయి మీరు బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంటే మాత్రం మీ లైఫ్‌లో డెఫినెట్‌గా మీరు గ్రోత్‌నయితే చూడలేరండి. ఈ మంత్ ఏంటంటే మీ లైఫ్‌లో మీరు చేంజెస్ చేసుకోవడానికి బావుందని చెప్పొచ్చు యాక్చువల్‌గా. నేనైతే మీకొకటే చెప్తానండి. న్యూ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కానీ
పర్టికులర్‌గా అంటే రిలేషన్‌షిప్స్ చూడండి. అంటే ఆఫీస్‌లో వర్కౌట్ అవ్వవు కొంతమందికి. అంటే ఎందుకో కానీ కొలీగ్స్‌తో వైబ్స్ మ్యాచ్ అవ్వవు. సో, మీలాంటి వాళ్ళందరూ మళ్ళీ ఏంటంటే రీసెట్ చేసుకోవడానికి ఛాన్సెస్ వస్తాయండి. ఈ మంత్‌లోనే ఏంటంటే అది మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాల్సుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే మాత్రం న్యూ జాబ్ అండి. ఎవరైనా సరే అంటే జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్న ఆర్ మీ వైపు నుంచి మీరు చాలా రకాలుగా ట్రై చేస్తున్నా సరే, అది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎక్కడో కానీ నాకు న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. సో, ఇది ప్రాక్టికల్‌గా మీకు వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరేదైనా ఈ టైంలో రిస్క్ తీసుకోవాలి ఆర్ ఎవరైనా పర్సన్‌కి సపోర్ట్ చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు. అంటే ఇది పర్వాలేదండి. ఏం కాదు. కాకపోతే నేనొక్కటే చెప్తాను. అన్‌రియలిస్టిక్‌గా ఏది థింక్ చేయొద్దు. ఆర్ ఏదో ఇలా అయిపోవాలి అని ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మీ నీడ్స్, మీ రిక్వైర్‌మెంట్ ప్రకారం రియాలిటీలో సిట్యుయేషన్ ప్రకారం మీరేంటంటే రిస్క్ తీసుకున్నా పర్వాలేదు అనుకున్న దగ్గర రిస్క్ తీసుకోవచ్చు. అంటే కొంతమంది ఇప్పుడు మీలో ఉంటారండి. మనీ విషయంలోనేంటంటే రిస్క్ తీసుకోవచ్చా అనుకుంటారు. అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? లేకపోతే అది పర్చేజ్ చేయొచ్చా? లేకపోతే వ్యక్తికి మనీ ఇవ్వచ్చా? ఇలా ఆలోచిస్తుంటారు. సో, సేఫ్ వేలో థింగ్స్ ఆపరేట్ చేసినంత వరకు మీరేంటంటే కొంతమంది ఉంటారండి. ఇప్పుడు ఒక పర్సన్ ఎవరైనా సరే 10,00,000 అడిగారనుకోండి ఆర్ ఎందులో అయినా సరే ఒక 10,00,000 ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉందనుకోండి. సో, ఇమ్మీడియేట్‌గా 10,00,000 అనేది ఇచ్చేయకూడదండి. ఇన్వెస్ట్ చేయకూడదు. ఫస్టు ఒక 2, 3 లాక్స్ నుంచి బిగిన్ చేయాలది. మీలో చాలా మంది ఏంటంటే 10,00,000 అనగానే డైరెక్ట్‌గా తీసుకెళ్ళి క్యాష్ ఇచ్చేస్తారు మీ సేవింగ్స్ నుంచి. అంత రిస్క్ ఎప్పుడూ తీసుకోవద్దండి. అంటే సేఫ్ లిమిట్స్‌లో ఆపరేట్ చేసినంత వరకు మీకెలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇది నేను ఒక ఎగ్జాంపుల్‌లా చెప్తున్నాను. మనీ విషయం అనే కాదండి. ఈవెన్ మీరెవరికైనా మనీ ఇచ్చేసినా వాళ్ళు మీకు మనీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా, అలాంటి వాళ్ళని కూడా మీరేంటంటే అడగాల్సిన అవసరం ఉంది. ఈ మంత్‌లో మీరేంటంటే వాళ్ళ చుట్టూ తిరుగుతుండి వాళ్ళని అడుగుతుంటే వాళ్ళే ఏదో ఒక రకంగా మీకు మనీని సెట్ చేయడం జరుగుతుంది. అంతా ఇవ్వకపోయినా కొంతైనా వస్తుంది. సో, ఆ ప్రయత్నాలు కూడా గట్టిగా చేయాలనుకున్న వాళ్ళు హ్యాపీగా చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వ్యక్తుల సపోర్ట్ తీసుకోవాలండి. వ్యక్తులతో కనెక్షన్స్ పెంచుకోవాలండి. వ్యక్తులతో ప్రాపర్‌గా కమ్యూనికేషన్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళ కనెక్షన్స్ వల్ల మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి. అంటే ఇప్పుడు మీలో కొంతమందేంటంటే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటారు. ఆర్ మీలో కొంతమందికి ఏంటంటే బిజినెస్‌లో వ్యక్తుల సపోర్ట్ అవసరం అవ్వచ్చు. ఆర్ ఫైనాన్షియల్‌గా కొంత సపోర్ట్ అవసరం అవ్వచ్చు. సో, మీ కనెక్షన్స్ బట్టే ఇవన్నీ కూడా మీకు వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే రిలేషన్‌షిప్స్ అనేవి ఈ వ్యక్తితో ఎలాంటి రిలేషన్‌షిప్ ఉంది మీకు? అంటే మీరు ఎంతవరకు వాళ్ళతో బౌండరీస్ మెయింటైన్ చేస్తున్నారనేది కూడా చూసుకోవాలండి. అంటే ఎక్కువ ఛాన్స్ ఇచ్చేయొద్దు. ఎక్కువ ఛాన్స్ ఇస్తే అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇప్పుడు పర్వాలేదు కానీ తర్వాత దాని ఇంపాక్ట్ అనేది కనిపిస్తుందనమాట. సో, అందుకే ఎక్కువ ఛాన్స్ ఇవ్వకుండా ఎంతవరకు మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? మీ పని జరగాలంటే ఎక్కడి వరకు ఉండాలనేది తెలుసుకోవాలండి. అన్నీ కూడా మీరేంటంటే కంట్రోల్ చేయలేరు. బట్ మీకెంతవరకు ఛాన్స్ ఉంటుందో అంతవరకు కంట్రోల్ మాత్రం చేయాల్సిన పరిస్థితయితే ఉంటుంది. బౌండరీస్ మాత్రం క్లియర్‌గా సెట్ చేసుకోవాలండి. అది కూడా ఎలా సెట్ చేయాలంటే ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు, ఆ పర్సన్‌తో మీరేమైనా సరే ఎంగేజ్ అయితే మీకు థింగ్స్ వర్కౌట్ అవుతాయా? కొంతమందేంటంటే టాక్సిక్ అని తెలిసినా సరే వాళ్ళ అవసరం కోసం అని చెప్పి అప్రోచ్ అవుతారండి. సో, వన్స్ అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ నుంచి మీరు సపోర్ట్ తీసుకున్న తర్వాత ఆ పర్సన్ వాళ్ళనుకున్నట్టుగా మీరు లేకపోతే డెఫినిట్‌గా మీ లైఫ్‌ని డిస్టర్బ్ చేస్తారు. వాళ్ళ టాక్సిసిటీ అనేది ఏదో ఒక రకంగా మీకు చూపిస్తారు. సో, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. ఈవెన్ మీరు ఒక ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఒక పర్సన్ ఎందుకో కానీ మిమ్మల్ని రిపీటెడ్‌గా టార్గెట్ చేస్తున్నారని మీకు తెలిసినప్పుడు, ఆ పర్సన్‌తో మీరు ఎనిమిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అలానే ఫ్రెండ్‌షిప్ అవసరం లేదు. జస్ట్ నార్మల్‌గా మీ వరకు మీరుంటే సరిపోతుందండి. ఎందుకంటే, ఇవి మీరు తెలుసుకోకపోతే ఏమవుతుందంటే, మీరు పాజిటివ్‌గా ఉన్న పర్సన్స్ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. నెగెటివ్‌గా ఉన్నా సరే మిమ్మల్ని వాళ్ళు టార్గెట్ చేయొచ్చు. ఇలాంటి సిట్యుయేషన్ కనిపిస్తుందండి. సో, బ్యాలెన్స్‌డ్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే ఇలా ఉంటారో మీకు వ్యక్తుల నుంచి మాత్రం సపోర్ట్ దొరుకుతుందండి. అంటే మీ లైఫ్‌లో మీరు లాడర్ ఎక్కడానికి వ్యక్తులు మీకు బాగా యూజ్ అవుతారంట. అంటే యాక్చువల్‌గా నేను ఇలాంటి మాటలు చెప్పకూడదు. బట్ డెఫినెట్‌గా అంటే ఒక వ్యక్తి మీ గ్రోత్‌కి యూజ్ అవుతారండి. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. బట్ మీకది అర్థం అవ్వాలి. ఆ వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలి? ఆర్ ఆ వ్యక్తి ఎవరసలు? వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఇవన్నీ తెలియాలండి. సో, చూసుకోండి. ఈవెన్ ఫైనాన్షియల్‌గా గ్రోత్ కూడా ఆ విధంగా రావచ్చు. అంటే కరెక్ట్ పర్సన్స్‌తో మీరు మింగిల్ అయ్యారనుకోండి. ఆర్ వాళ్ళతోనేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేశారనుకోండి. మేబీ వాళ్ళకున్న ఐడియాస్ వల్ల మీరేంటంటే మీ లైఫ్‌లో గ్రోత్‌ని చూడొచ్చు. అలాంటివి కూడా ఇక్కడ జరుగుతాయంట. ఒక్కటి మాత్రం క్లియర్‌గా యూనివర్స్ చెప్తుంది.
మీకు ఏదైతే ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుందో అది చెయ్యండి. మీలో కొంతమందికి ఏంటంటేనండి చాలా టాలెంట్ ఉంటుంది. బట్ అదేంటంటే చాలా మంది యూటిలైజ్ చేసుకోరు. అంటే ఎలా ఆలోచిస్తారంటే మనకు టాలెంట్ ఉంది. బట్ ఇది ఎవరు సపోర్ట్ చేస్తారు? ఈవెన్ ఇంట్లో వాళ్ళే కోఆపరేట్ చేయట్లేదు అని అనుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒకటి మీకేదైనా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తే, దాని కోసం అని చెప్పి మీరు ఫైట్ చేయాల్సుంటుంది. మీరు స్టాండ్ తీసుకోవాల్సుంటుంది. ఆర్ మీరేంటంటే, ఎవ్రీ డే కూడా దాని మీద ఫోకస్ చేయాల్సుంటుందండి. మీకు వ్యక్తుల సపోర్ట్ ఈ విషయంలో అవసరం లేదు. మీకు మీరు స్టాండ్ తీసుకోవచ్చు. బట్ వ్యక్తులెవరైనా సపోర్ట్ చేస్తుంటే, అలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు కానీ, బౌండరీస్ అనేవి సెట్ చేసుకోవాల్సుంటుంది. అండ్ ఇంకొకటేంటంటే, ఈవెన్ మీకు ఎక్కడైనా సరే ఇన్‌స్పిరేషన్ లేదు. ఈ టైంలో నేంటంటే ఏది చేయాలనిపించట్లేదు. ఎందుకో కానీ ఏం చేద్దామన్నా బ్లాక్ అవుతుంది. మెయిన్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయిన వాళ్ళకి, లేకపోతే వర్క్‌లోని బాగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళకి ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. మీలాంటి వాళ్ళేంటంటేనండి, మీకు ఇన్‌స్పైరింగ్‌గా ఉండే టేల్స్ కానీ, మిమ్మల్ని మోటివేట్ చేసే వ్యక్తులు కానీ, ఆర్ మీకు ఎక్కడో కానీ బాగా కనెక్ట్ అయ్యేవి కానీ మీరేంటంటే అలాంటి వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు మీరు బుక్స్ చదువుతారు. బుక్స్ మీకు బోరింగ్‌గా అనిపించిందనుకోండి, ఇంటర్నెట్ సర్ఫ్ చేయండి. అందులోని మేబీ మీరేంటంటే ఇంట్రెస్టింగ్‌గా కొన్ని చూసినప్పుడు ఇంట్రెస్టింగ్‌గా అంటే మీ స్టడీస్‌కి రిలేటెడ్‌గా చదివినప్పుడు మేబీ మీకు మళ్ళీ మోటివేషన్ రావచ్చు. అంటే మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసే పనులు మీరు చేయాల్సుంటుందండి ఈ మంత్‌లో. కెరియర్ ఓరియెంటెడ్‌గా ఏంటంటే మీరు కొన్ని చేంజెస్ తీసుకురావచ్చు మీ లైఫ్‌లోకి. ఈ టైంలోనేంటంటే మీరు మరీ అంటే ఎలాంటి యాక్షను తీసుకోకుండా అలానే అంటే ఉండాల్సిన అవసరం అయితే లేదండి. మూవ్‌మెంట్ అనేది ఇవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇది యాక్చువల్‌గా మీకు వర్కౌట్ అవుతుంది. సో, ట్రై చేయండి. ఇప్పటి వరకు ఏ డెసిషను తీసుకోలేక స్టక్ అయిపోయి ఉండి బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ అంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? అని ఆలోచిస్తున్నట్టయితే వ్యక్తుల సపోర్ట్ తీసుకోండి. వ్యక్తుల నుంచి ఎంతో కొంత మోటివేషన్ కూడా మీకు దొరికితే మీకే అర్థమవుతుందండి ఏం చేయాలి అనేది. ఫినాన్షియల్‌గా స్టెబిలిటీ అయితే వస్తుంది. ఈ మంత్‌లో కానీ మీరు కరెక్ట్‌గా ఏదైనా ప్లాన్ చేసి కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటే మాత్రం గ్రోత్ కనిపిస్తుందండి. మీకు కూడా చాలా బావుంది. ఏదైనా సరే ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో కొన్ని బిగిన్ చేయాలనుకుంటున్నారు. ఎక్కడో కానీ మీరేంటంటే ఓకే. ఇది చేస్తే బావుంటుంది. ఆర్ ఇలా న్యూ వేలో జరిగితే బావుంటుందని మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఆర్ ట్రై చేస్తున్నారు. బట్ మీరేంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వడం, డెసిషన్స్ కరెక్ట్‌గా తీసుకోలేకపోవడం, ఇది మీకు సూట్ అవుతుందా? అసలు ఇది మీ వల్ల అవుతుందా? ఈవెన్ మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకిలాగా వర్కౌట్ అవ్వట్లేదు? ప్రతిసారి ఏంటి ఇదంతా అని మీకు అనిపిస్తున్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకున్న గోల్స్ కానీ, మీకున్న డ్రీమ్స్ కానీ ఫుల్‌ఫిల్ అవుతాయండి. బట్ గోల్స్, డ్రీమ్స్ కంటే ముందు మీ నీడ్స్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వాలి. సో, మీ గోల్‌లో ఎంతవరకు మీకు నీడ్ ఉంది? మీరు ఎంతవరకు చేయగలరు అని ప్రాక్టికల్‌గా థింక్ చేసినప్పుడు, మీ వైపు నుంచి మీరు ఏదైతే చేయాలో అది చేస్తేనే థింగ్స్ ఏంటంటే ఎంతో కొంత చేంజ్ అవుతాయి. మీ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. ఒక్కటైతే నేను చెప్తాను. ఈ టైంలోనేంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎక్కువ డ్రీమ్స్ మీద ఫోకస్ చేయొద్దు. జస్ట్ రియాలిటీలో మీరు ఏదైతే చేయగలరో, ఏదైతే చేయాల్సిన అవసరం ఉందనుకుంటారో అది మాత్రం కరెక్ట్‌గా చాయిస్ చేసుకోండి. దానికోసం మీరు స్టాండ్ తీసుకుంటే డెఫినిట్‌గా న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయండి. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.